నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. హీరో నుంచి జీరోని చేశారు కదరా, దుంపదెగ ఎవరూ దేకట్లేదు, అసలు నా సీటుకే ఎసరు పెట్టినట్టున్నారే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అసలు దుంపదెగ ఎవరూ దేకట్లేదు అన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి, తమ్నైల్ చూడని వాళ్ళకి ఈ వీడియో ఎవరిదా అని చెప్పేసి కన్ఫ్యూజన్ కూడా అక్కర్లేకుండా దుంపదెగ ఎవరూ దేకట్లేదు అన్నప్పుడే ఇది అంబటి రాంబాబుకు సంబంధించిన వీడియో అని చెప్పేసి. అంబటి రాంబాబు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే ఆయన మొన్నటి వరకు కలలు కన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక నేనే నెంబర్ 2 అని చెప్పేసి. ఎందుకంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి వచ్చేసి కాపు కులానికి సంబంధించి ఒక టైగర్ లాంటి వాడు అంబటి రాంబాబు, టైగర్లా బ్రతికాడని చెప్పేసి పొగడ్తల్లో ముంచెత్తారు అంబటి రాంబాబుని. సో ఈ క్రమంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నేనే నెంబర్ 2 అయిపోతానని చెప్పేసి అంబటి రాంబాబు పగటి కలలు కన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి స్వరం అంతగా వినిపించడం లేదు. అలాగే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెంబర్ 2 స్థానంలో ఉండి హోల్ అండ్ సోల్ మొత్తం ఆయనే చూసుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈవెందో ఆయన పొంగునూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం లేదు. సో అందుకని ఇక నేనే నెంబర్ 2గా ఎమర్జ్ అయిపోవచ్చు అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు భావించినట్టున్నాడు. కానీ అవేవి కూడా కార్యరూపం దాల్చకపోవటం, దానికి తోడు మళ్ళీ అంబటి రాంబాబుకి కాపు కులం నుంచే, అంటే సొంత సామాజిక వర్గం నుంచే పోటీ కూడా తలెత్తటంతో బావురుమని విలపిస్తున్నాడంట గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు. అసలు సొంత సామాజిక వర్గం నుంచి పోటీ ఇస్తోంది ఎవరు అంబటి రాంబాబుకి? అంబటి రాంబాబు నేనే ఇక వైసీపీలో నెంబర్ 2 అయిపోతాను అని అనుకుంటున్న టైంలో అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నపళంగా అంబటి రాంబాబుని ఎందుకని మెల్లమెల్లగా దూరంగా పెట్టేశారు? పార్టీలో అంబటి రాంబాబు వాయిస్ ఎందుకని వినిపించడం లేదు? అలాగే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు అసలు సీట్ ఉందా, ఎత్తేసారా అనే పరిస్థితి అంబటి రాంబాబు ఆలోచించుకునే స్థితికి ఎందుకు వచ్చేసింది? ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతాన్ని చూస్తే అంబటి రాంబాబుకి కాపు కులం నుంచే ఒక పెద్ద స్థాయిలో పోటీ ఎదురైందని చెప్పొచ్చు. మొన్నటి వరకు అనారోగ్య కారణాల వల్ల బాధపడిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడే నిద్ర లేచి బయటకు వచ్చారు. అసలు నాకు ఏదైనా పని చెప్పండి, నేను పార్టీ తరఫున పనిచేయడానికి రెడీగా ఉన్నాను, ఫుల్ హెల్తీగా ఉన్నాను అని చెప్పేసి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారట. మళ్ళీ పైగా ఈ మధ్యకాలంలో ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే దాన్ని కూడా పెద్దగా వాడటం లేదండి. ఈ మధ్య ముద్రగడ పద్మనాభాన్ని నేను మళ్ళీ కాపుల కోసం పాటుపడతాను, కాపు సామాజిక వర్గాన్ని తొక్కేస్తున్నారు, కాపు సామాజిక వర్గాన్ని అసలు రాష్ట్రంలో ఉండనిస్తారా లేదా అని చెప్పేసి మళ్ళీ కాపు పాట అందుకున్నాడు ముద్రగడ పద్మనాభం. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మునుపటిలాగా ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పేసి ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే మనం గమనిస్తే 2014 నుంచి 2019 మధ్య ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో ఉపయోగించుకున్నారో ఆయన సేవలను అని చెప్పేసి మనమంతా కూడా చూసాం. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నేను కాపు ఉద్యమాన్ని జోలికే పోను అని చెప్పేసి కూడా ఆయన చేతులు ఎత్తేసిన వైనాన్ని చూసాం. అంటే వైసీపీ కోసం ఆయన ఏ స్థాయిలో ఉపయోగపడాలో ఆ స్థాయిలో ఉపయోగపడటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. అది ఎందుకనో అర్థం కాదు. ఎందుకని చంద్రబాబు మీద అంత ద్వేషం, జగన్ మీద అంత ప్రేమాభిమానాలు ఎందుకు వలకపోస్తాడో తెలియదు. ఇక మరో నేత కాపు కులం నుంచే పేర్ని నాని, బందరు మాజీ ఎమ్మెల్యే, అలాగే రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేసిన ఎమ్మెల్యే. అంటే ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ నేను ఎప్పుడు జగనన్నకి సైనికుడినే అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు. అయితే కొంతకాలం ఆయన ఈ మధ్యకాలంలో కొంతవరకు సైలెంట్గా ఉన్నారు కానీ మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అవుతున్నారంట. నియోజకవర్గంలో అసలు జనసేన వాళ్ళ మీదకి ఒంటికాల మీద కూడా వెళ్తున్నారు. ఆయన ఇంటికి దగ్గరలోని జనసేన పార్టీ వాళ్ళు జనసేన పార్టీ దిమ్మెని ఏర్పాటు చేసుకుని జనసేన జెండా ఎగరేయాలని చూస్తే వాళ్ళ మీదకి ఒంటికాల మీద వెళ్ళి ఆయన ప్రతాపాన్నంతా, మాజీ మంత్రిగా ఉన్న పేర్ని నాని తన ప్రతాపాన్నంతా జన సైనికుల మీద చూపించాలని చూశారు. కానీ జన సైనికులు ఇదివరకు ఇట్లాగైతే లేరు, చాలా గట్టిగానే ప్రతిఘటించారు. ఇంట్లో నుంచి బయటికి రానికుండా చేశారు పేర్ని నానిని. సో మొత్తం మీద చూస్తే పేర్ని నాని కూడా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు పార్టీలో. మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతారేమో, అంటే నెంబర్ 2 స్థానంలో ఉండాల్సిన నేను మళ్ళీ పడిపోతున్నానని ఒక ఆత్మన్యూనతా భావనలోకి అంబటి రాంబాబు పడిపోతున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు సత్తెనపల్లి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సత్తెనపల్లిలో బాగుంది, ఒకసారి గెలిచాను ఇంకోసారి ఓడిపోయినా కానీ సత్తెనపల్లిలో నాకంటూ ఒక క్యాడర్ని క్రియేట్ చేసుకున్నానని భావించే లోపు తీసుకొచ్చి గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెట్టారు. వెస్ట్ నియోజకవర్గంలో పెట్టగానే అసలు మొత్తం అంతా కూడా అక్కడ కాపుల్ని, ఇతర కమ్మ సామాజిక వర్గ వాళ్ళని, ఇతర వర్గాల వాళ్ళని అందరినీ కూడా దగ్గర చేసుకోవాలని భావించాడేమో చంద్రబాబునే బూతులు తిట్టేసి ఒక పెద్ద రగడకి మూల కారణమయ్యాడు. మొత్తం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా వెళ్ళి ఆయన ఇంటి మీద పడి దాడి చేశారు. దాడి చేశారని చెప్పడం కన్నా దాడి చేసేలాగా ఆయనే చేసుకున్నాడు సింపతి కోసం అని చెప్పేసి కూడా అందరికీ అర్థమైపోయింది. తీరా చూస్తే ఆ సింపతి ఎక్కడ ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదట. పైగా వర్కౌట్ అవ్వకపోయింది గాక ఇప్పుడు లేళ్ల అప్పిరెడ్డి ఈయనకే ఏకు మేకై కూర్చున్నాడని కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అని చెప్పి మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ 2014 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల్ని ఎదుర్కొన్న ఫస్ట్ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి బాగా వేస్తుంది, ఫ్యాను గాలి కరెక్ట్గా ఉంది, ఎన్నికల్లో విజయం సాధిస్తాం, అధికారంలోకి వస్తామని అనుకున్న టైంలో 2019లో మాత్రం లేళ్ల అప్పిరెడ్డిని దూరంగా పెట్టి 2019 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చంద్రగిరి యేసురత్నాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ చూసారు. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఓటింగ్ అంతా మనకే పడుతుందని ఆలోచించారా లేకపోతే ఏంటో తెలియదు. లేళ్ల అప్పిరెడ్డి గెలిచే అవకాశం ఉన్నది అనుకున్న దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేసి చేతులారా తీసుకెళ్లి మద్దాల గిరి చేతిలో పెట్టారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో. ఆ తర్వాత చూస్తే మద్దాల గిరి కూడా వచ్చి వైసీపీలో చేరారు, అది వేరే విషయం. అయితే 2024కైనా తనకి టికెట్ ఇస్తారేమో అని చెప్పేసి లేళ్ల అప్పిరెడ్డి పాపం చకోర పక్షిలాగా ఎదురు చూశారు. 2022లో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, అది ఇంకొక ఏడాదికో లేకపోతే 6 నెలలకో కంప్లీట్ అయిపోబోతోంది ఎమ్మెల్సీ కూడా. అది కంప్లీట్ అవుతుంది 2026కు 2027కు కంప్లీట్ అయిపోద్దని లేళ్ల అప్పిరెడ్డికి కూడా తెలుసు కదా. అందుకని 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆయన తప్పించారు. కానీ చిలకలూరుపేట నుంచి విడుదల రజనీని తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో పెట్టడంతో మంత్రిగా ఉన్న రజనీని వద్దని లేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి మాటకి ఎదురు చెప్పలేకపోయాడు. మొత్తానికి పాపం లేళ్ల అప్పిరెడ్డి అయితే సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడైనా ఇస్తాడేమో అనుకుంటే విడుదల రజనీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఓడిపోయింది, మళ్ళీ ఆవిడ పేటకి వెళ్ళిపోయింది. నాకు పేట ఇప్పించండి, పేటలోనే నాకు కంఫర్ట్గా ఉంది, నా సామాజిక వర్గం, నా భర్త సామాజిక వర్గం అంతా నాకు అక్కడ సపోర్ట్ చేస్తుంది, నేను అక్కడికే వెళ్ళిపోతానని చెప్తే సరే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆవిడని మళ్ళీ పేట పంపించారు. ఇప్పుడైనా ఇస్తాడనుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అంబటి రాంబాబుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పెట్టారు. సో ఎలాగైనా సరే అంబటిని పొమ్మనకుండా పొగబెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాస్తో కోస్తో బ్రతుల్నాడుకునో బామాలకునో లేళ్ల అప్పిరెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని చేతపుచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడట. సో ఇన్ని పరిణామాల్లో అంబటి రాంబాబుకి అసలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ అయినా దక్కుతుందా దక్కదా, లేళ్ల అప్పిరెడ్డి అసలు ఉండనిస్తాడా, నన్ను ఉండనివ్వడా? అటు చూస్తేనే మొన్నటి వరకు లేపారు, హీరోని లేపినట్టు లేపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిగతా వాళ్ళంతా కూడా ఒక హీరోయిక్ ఎలివేషన్ ఇచ్చి లేపినట్టే లేపి ఢమాలమని కింద పడేశారు. ఇప్పుడు చూస్తేనే అసలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టికెట్ కూడా ఉంటుందో ఉండదో అని చెప్పేసి డౌట్గా ఉంది. అలాగే అంబటి రాంబాబు కూతురు కూడా చూసినట్లయితే ఆవిడ బాగా మాట్లాడేసరికి అంబటి రాంబాబు కూతురికి టికెట్ ఇచ్చేస్తాడేమో జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలకి, ఎందుకంటే అంబటి రాంబాబు కూడా వయసు అయిపోతుంది, పెద్ద ఆయన అయిపోతున్నాడు అని చెప్పేసి ఇంకొక ఎలివేషన్ కూడా తీసుకొచ్చారు. సో అవన్నీ కాదని చెప్పేసి, అవన్నీ తప్పు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలైన దగ్గర నుంచి కూడా వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ లాయర్ లాగా ఒక కోట్ వేసుకుని నా కేసులు నేనే వాదించుకుంటాను, నా మీద 50 కేసులు పెట్టారు, 100 కేసులు పెట్టారు, నేను అన్నీ కూడా పోరాడతాను, నాకు అసలు జడ్జిలు ఎందుకు రిమాండ్ విధించారో జడ్జిల మీద కూడా నేను కేసులు వేస్తాను, సో నేను ఎక్కడ ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు, ఎవరిని కూడా నిద్రపోనివ్వను, ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులన్నీ మాట్లాడారు. తీరా చూస్తే అసలు అంతా తుస్సుమనిపించింది. ఇప్పుడు ఎవరు అంబటి రాంబాబు ఇంటి వైపు కూడా చూడలేదంట. అసలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలకి అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూద్దాం, ఒకసారి వెళ్ళి పలకరిద్దాం అన్న స్పృహ కూడా లేకపోయింది ఏంటి అని చెప్పేసి అంబటి రాంబాబు తెలిసిన వాళ్ళందరి దగ్గర చెప్పుకొని బాధపడుతున్నాడని చెప్పి కూడా ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు పాపం సీనియర్ పొలిటీషియనే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైసీపీ పెట్టాలి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉండకూడదు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసేయాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారో, ఓదార్పు యాత్రలు చేపట్టాలనుకున్నారు, అప్పటి నుంచి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి కుడిభుజం లాగా పనిచేస్తూ వచ్చారు. ఆ తర్వాత పెద్ద పెద్ద నాయకులు అంతా, అంటే విజయసాయిరెడ్డి అయితే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డితోనే ఆయన వ్యాపార సంబంధాల్లోనూ రాజకీయ సంబంధాల్లోనూ కలిసి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పక్కన పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు. అంతా కూడా అంటే పాపం అంబటి రాంబాబుని చూస్తే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి అన్నట్టుగా అయిపోయింది వీళ్ళందరినీ చూస్తే. ఒక పక్కన అంబటి రాంబాబుని పెట్టి ఇంకో పక్కన వీళ్ళందరిని పెడితే ముందొచ్చిన అంబటి కన్నా వెనకొచ్చిన వీళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నట్టుగా వచ్చింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఒక పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. అసలు అంబటి రాంబాబుకి సీట్ ఇస్తారా లేదా, అంబటి రాంబాబుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమాత్రం ప్రిఫరెన్స్ ఉందో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళుండి అంబటి రాంబాబు కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది. సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒక నెకెడ్ నియోజకవర్గంలాగా మారిపోయింది వైసీపీ కింద అని చెప్పేసి. అంటే ఎవరికి ఇస్తారా, ఎవరిని ఉంచుతారా, ఎవరిని తీసేస్తారా ఏం తెలియని పరిస్థితిలో క్యాడర్ కూడా గందరగోళంలో ఉండిపోయిందని అనుకుంటున్నారు. మరి పరిస్థితులు చక్కబడతాయా? జగన్మోహన్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకుని అంబటి రాంబాబుకి టికెట్ 2029 అని చెప్తారా, లేకపోతే
లేకపోతే లేళ్ల అప్పిరెడ్డికి అవకాశం ఇస్తారా, లేదా వీళ్ళిద్దరిని కాదని అంబటి మౌనికకి అవకాశం కల్పిస్తారా, ఏం చేయబోతున్నారు, అసలు అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి వైసీపీలో అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు వేచి చూడక తప్పదు. మరి ఏం చేస్తారో జగన్మోహన్ రెడ్డి అని తెలియాలి, వేచి చూద్దాం. థ్యాంక్ యూ.